హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు వచ్చేసి మనము కడప జిల్లాకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి ఈసారి అనే దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాము. అలాగే ఓవరాల్గా కడప జిల్లాలో ఎంత కాంపిటీషన్ ఉంది, అలాగే ఫైనల్ ఎగ్జామ్కి మేల్ నుంచి ఎంత కాంపిటీషన్ రేషియో ఉంది, అలాగే ఫీమేల్ నుంచి ఎంత కాంపిటీషన్ రేషియో ఉంది, ఓవరాల్గా కడప జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు వచ్చాయి, మరి కేటగిరీ వైజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఏ కేటగిరీలో హైయెస్ట్ పోటీ ఉండవచ్చు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం కంప్లీట్గా అయితే డిస్కషన్ చేద్దాం. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందన్నమాట. అలాగే ఎవరైనా అదర్ డిస్టిక్ అభ్యర్థులు ఉన్నట్లయితే దయచేసి మీరు కనుక కామెంట్ సెక్షన్లో మీ యొక్క స్కోరు మరియు మీ కేటగిరీ కనుక మెన్షన్ చేసినట్లయితే నెక్స్ట్ ఆ డిస్టిక్కు సంబంధించి వీడియో చేసేటప్పుడు మాకైతే మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇన్ కేసు అలాగే ఎవరైనా అభ్యర్థులు అంటే మీ ఈ కట్ ఆఫ్స్ గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి కానీ తెలుసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు సంబంధించినటువంటి ఏ అప్డేట్ అయినా కూడా అక్కడైతే ముందుగా ఇవ్వబడుతుంది అనమాట. మరి డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఓవరాల్గా స్టేట్ వైడ్ చూసుకున్నట్లయితే కడప జిల్లా నుంచి అత్యధిక పోస్టులు అయితే ఈసారి అయితే ఉండడం జరిగిందనమాట. మరి కడప జిల్లా నుంచి మనకు 325 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ 325 పోస్టులలో మనకు స్టేట్లోనే హైయెస్ట్ అనమాట, సెకండ్ హైయెస్ట్. మేల్ కేటగిరీ నుంచి మనకు 216 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే ఫీమేల్ కేటగిరీ నుంచి చూసుకున్నట్లయితే మనకు 109 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మరి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీలో పోస్టులకు మరి ఇక్కడ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు చాలా వ్యత్యాసం అయితే ఉందన్నమాట. సో ఫీమేల్ కేటగిరీ నుంచి తక్కువ కాంపిటీషన్, అంటే చిత్తూరు జిల్లా తరువాత అతి తక్కువ కాంపిటీషన్ ఉంది మన కడప జిల్లాలో మాత్రమే అనమాట. ఒకసారి నెంబర్స్ అయితే చూసుకుందాము. మనకు వచ్చేసి కడప జిల్లా నుంచి మొత్తం 325 పోస్టులు. మరి మెయిన్స్కు క్వాలిఫై అయినటువంటి మెంబర్స్ ఎంతమంది అంటే కేవలం 1681 మాత్రమే. అందులో మేల్ కేటగిరీ నుంచి 1486 మాత్రమే ఉండడం జరిగింది. ఫీమేల్ కేటగిరీ నుంచి 196 అయితే ఉండడం జరిగింది అనమాట. సో ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకు ఫీమేల్ నుంచి ఉన్న పోస్టులు 109, క్వాలిఫై అయింది వచ్చేసి 195. మనకు మెయిన్స్ ఎగ్జామ్ రేషియోకి ఫీమేల్ కేటగిరీ నుంచి కేవలం 1:1.7 మాత్రమే ఉందన్నమాట. ప్రతి 3 జాబులకు 5 మాత్రమే పోటీ. అంటే ఫీమేల్ కేటగిరీ నుంచి ఇక్కడ కట్ ఆఫ్స్ అయితే చాలా తక్కువగా ఉండబోతున్నాయి. అలాగే మనం మేల్ కేటగిరీ చూసుకున్నట్లయితే నేను శ్రీకాకుళం చెప్పుకున్నాం, ఒక జాబ్కు సుమారుగా 45 నుంచి 48 మధ్య పోటీ ఉంది. బట్ కడప నుంచి మాత్రం కేవలం ఒక జాబ్కు 6 మంది పోటీ. సరే, రిమైనింగ్ జిల్లాల్లో ఈవెంట్స్ చేసిన వాళ్ళు కడప వాళ్ళు ఎవరైనా ఉండి ఉండొచ్చు. వాళ్ళని తీసుకున్నప్పటికీ హైయెస్ట్ తీసుకున్నా కూడా ఒక జాబ్కు 10 మంది కంటే ఎక్కువ లేరు. సో రిమైనింగ్ జిల్లాలతో పోల్చుకుంటే కడపలో ఉన్నటువంటి పోస్టులకి, కడపలో ఉన్నటువంటి కాంపిటీషన్కి చాలా తక్కువగా ఉందన్నమాట. సో రిమైనింగ్ జిల్లాలతో కంపేర్ చేసుకున్నప్పుడు కడప కట్ ఆఫ్స్ ఈసారి అయితే చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. సో మరి ఒకసారి మరి కేటగిరీ వైజ్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మనం కట్ ఆఫ్స్ కూడా ఒకసారి అయితే చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు బీసీబీ మరియు బీసీడీ డామినేటింగ్ క్యాస్ట్లు అనమాట. బీసీబీ మరియు బీసీడీ అభ్యర్థులు వచ్చేసి ఇక్కడ అత్యధికంగా స్కోర్స్ అయితే చేయడం జరిగింది. మనకు వచ్చినటువంటి శాంపిల్స్లో కూడా బీసీడీ నుంచి 140+ అభ్యర్థులు ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. అలాగే బీసీబీ నుంచి కూడా 2 or 3 మెంబర్స్ 140+ ఉన్నారు. దాంతోపాటు ఓవరాల్గా కడప జిల్లాలో ఈ 2 క్యాస్ట్లు కూడా కట్ ఆఫ్స్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది మరి కడప జిల్లాకు సంబంధించి. అలాగే ఎవరైనా రిమైనింగ్ అభ్యర్థులు కానీ ఈ వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి మీ యొక్క డిస్టిక్ను కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అంటే మీ యొక్క డిస్టిక్, అలాగే మీకు ఏ కేటగిరీ, మీ మార్క్స్ ఎన్ని అనేది అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అలాగే కడప జిల్లాకు సంబంధించి మనకు మేల్ కేటగిరీ నుంచి 216 పోస్టులు అనమాట. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, మనం హోంగార్డ్ రిజర్వేషన్ తీసివేయకుండా చెప్తున్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ హోంగార్డ్ సంబంధించిన పోస్టులు కూడా జనరల్లో కలిసే అవకాశం ఉంది కాబట్టి. సో ఒకసారి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు వచ్చాయనే దాని గురించి అయితే చూద్దాము. మేల్ కేటగిరీ నుంచి 216 పోస్టులు అయితే ఉన్నాయి మనకు కడప జిల్లా నుంచి. కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పోస్టుల కంటే కూడా మన కడప జిల్లాలో ఉన్నటువంటి మేల్ కేటగిరీ పోస్టులు అనేది అత్యధికం. అంటే కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఓవరాల్ పోస్టుల కంటే కూడా ఇక్కడ మేల్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు అత్యధికం.
అలాగే ఒకసారి మనం క్యాస్ట్ వైజ్ చూసుకున్నట్లయితే ఓపెన్లో ఇక్కడ అత్యధికంగా 87 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో 21 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. అలాగే బీసీఏలో 15, బీసీబీలో 21, బీసీసీ 2 పోస్టులు, బీసీడీ 15 పోస్టులు, బీసీఈలో 9 పోస్టులు, ఎస్సీలో 33, ఎస్టీలో వచ్చేసి 13 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఫీమేల్ కేటగిరీ 109 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మరి ఓపెన్లో చూసుకున్నట్లయితే 43 పోస్టులు ఉన్నాయి ఇక్కడ అత్యధికంగా. ఈడబ్ల్యూఎస్లో 11, బీసీఏలో 8, బీసీబీలో 11, బీసీసీలో 1 పోస్ట్ ఉండడం జరిగింది, బీసీడీలో 8, బీసీఈలో 4, ఎస్సీలో 16 పోస్టులు ఉన్నాయి, ఎస్టీలో 7 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. ఇవి ఓవరాల్గా కడప జిల్లాకు సంబంధించి కేటగిరీ వైజ్ పోస్టులు. మరి కడప జిల్లాకు సంబంధించి కట్ ఆఫ్స్ విషయం ఒకసారి అయితే చూద్దాం. మనకి ఇక్కడ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 21 పోస్టులు ఉన్నాయన్నమాట. అలాగే ఫీమేల్లో 11 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్ కూడా కడప జిల్లా నుంచి అయితే చాలా తక్కువగా ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒకసారి కట్ ఆఫ్స్ చూద్దాము. మనకు మేల్ కేటగిరీలో ఓసీ వచ్చేసి 125 నుంచి 129 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. మరి నిన్న శ్రీకాకుళం 130+ చెప్పారు కదా అని అనవచ్చు. శ్రీకాకుళంలో ఉన్నటువంటి పోస్టులకు అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్కు ఆ కట్ ఆఫ్స్ అయితే సరిపోతాయి అనమాట. ఇప్పుడు మనం చెప్పేటువంటి కట్ ఆఫ్స్కు -2 or 3 మార్క్స్ తగ్గే అవకాశం కూడా ఉంది, పెరిగే అవకాశం అయితే లేదనమాట. కేటగిరీలో మ్యాక్సిమం 1 or 2 మార్క్స్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. ఫీమేల్ కేటగిరీలో అయితే 100% 1 or 2 మార్క్స్ ఇంకా మెయిన్ కట్ ఆఫ్స్కు మన కట్ ఆఫ్స్కు ఇంకా తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. ఒకసారి చూసుకున్నట్లయితే ఓసీ మేల్ 125 నుంచి 129, ఫీమేల్ వచ్చేసి 107 నుంచి 111, అలాగే బీసీఏ వచ్చేసి 120 నుంచి 123, ఫీమేల్ కేటగిరీలో 97 నుంచి 102 మధ్యలో ఉండే అవకాశం. బీసీబీ ఇక్కడ కొంచెం బీసీబీ అనేది డామినేటింగ్ క్యాస్ట్ ఇక్కడ, సో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. 123 నుంచి 127, 99 నుంచి 103 ఫీమేల్ కేటగిరీ. బీసీసీలో ఈసారి ఇక్కడ 2 పోస్టులు ఉండడం జరిగింది, సో 81 నుంచి 85. అలాగే ఫీమేల్ కేటగిరీ వచ్చేసి 79 నుంచి 83, ఇంకా ఫీమేల్లో తగ్గే అవకాశం ఉంది బీసీసీలో. అలాగే బీసీడీ వచ్చేసి 124 నుంచి 127 అనమాట. ఇక్కడ బీసీడీ కూడా డామినేటింగ్ క్యాస్ట్. అలాగే ఫీమేల్ కేటగిరీలో వచ్చేసి 102 నుంచి 106, బీసీఈ 115 నుంచి 119. ఇక్కడ ఒక 1 or 2 మార్క్స్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది. ఫీమేల్ కేటగిరీ 88 నుంచి 93, కొంచెం నేరోలో చేంజెస్ అవ్వచ్చు, అంటే -1 or 2. ఎస్సీ వచ్చేసి 111 నుంచి 115. మనకు ఇక్కడ కడపలో చూసుకున్నట్లయితే ఎస్సీ స్కోర్ మ్యాక్సిమం 100 నుంచి 118 మధ్యలో ఎక్కువ మనకు శాంపిల్స్ రావడం జరిగిందనమాట. సో కేటగిరీలో చూసుకున్నట్లయితే మనకు ఇంకా ఒక 2-3 మార్క్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఎస్సీ కేటగిరీకి సంబంధించి. అలాగే ఫీమేల్ వచ్చేసి 90 నుంచి 94, అలాగే ఎస్టీ వచ్చేసి 105 నుంచి 109, ఫీమేల్ కేటగిరీ వచ్చేసి 87 నుంచి 91 అనమాట, 91. ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 113 నుంచి 118. ఈడబ్ల్యూఎస్లో కొంచెం మార్పులు చేర్పులు జరగవచ్చు, ఎందుకంటే పోస్టులు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి, బట్ కాంపిటీషన్ అనేది పోస్టులకు తగ్గట్టుగా లేదు. అలాగే ఫీమేల్ కేటగిరీ 90 నుంచి 95, ఇక్కడ కూడా తగ్గే అవకాశం ఉందన్నమాట ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి. ఇది కడప జిల్లాకు సంబంధించి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్ మార్క్స్. మన ఒక ఓసీ తప్ప రిమైనింగ్ కేటగిరీలో 1 or 2 మార్క్స్ తగ్గే అవకాశమే ఉంది తప్ప పెరిగే అవకాశం అయితే లేదు. అలాగే ఫీమేల్ కేటగిరీలో కూడా అంతే అనమాట, 1 or 2 మార్క్స్ కేటగిరీలో తగ్గే అవకాశం అయితే ఉంది. ఇది కడప జిల్లాకు సంబంధించి మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్. అలాగే ఎవరైనా అదర్ డిస్ట్రిక్ట్ అభ్యర్థులు ఉన్నట్లయితే దయచేసి మీ యొక్క జిల్లా పేరు, మీ స్కోర్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఎనీవే మన కంటెంట్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే వీలైనంత ఎక్కువ మందికి షేర్ అవుతుందన్నమాట. మరో డిస్ట్రిక్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.